విశ్లేషకుడు ప్రొఫెసర్ కె నాగేశ్వరరావు గారు ఏమన్నారు? స్థాయిని దిగదార్చుకుంటున్న సీఎం రేవంత్ కేసీఆర్ను స్ట్రెచ్చర్ను చరిత్రే ఇచ్చింది కాంగ్రెస్కు స్ట్రెచ్చర్ చరిత్ర ఇచ్చింది అంటూ కూడా చెప్పిండు ఆయన లేకపోతే కాంగ్రెస్లో బీజేపీ టీడీపీలకు తెలంగాణలో జెండా ఉండేదా? కేసీఆర్పై వ్యాఖ్యల్ని ఎవరూ హర్షించరు రాజకీయ విశ్లేషకుడు చెప్పిండు. ఇక దీంతో పాటు రేవంత్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలి, కేసీఆర్పై అనిశ్చిత వ్యాఖ్యల నేపథ్యంలో పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసిన ఇప్పుడు అసలు విషయం మొదలైంది. రైట్, మాజీ ముఖ్యమంత్రి అంటే మా తెలంగాణ ఉద్యమ నేత, బీఆర్ఎస్ పార్టీ అధినేత, ప్రస్తుతానికి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి, కాబోయే ముఖ్యమంత్రి అనుకోండి, అది వేరే సినిమా అనుకోండి, ఎమ్మెల్యే, ప్రస్తుతానికి సంబంధించి విపక్ష నేత. అయితే కేసీఆర్ మీద వ్యాఖ్యలు చేసినందుకు అనేక పోలీస్ స్టేషన్లలో బీఆర్ఎస్ కంప్లైంట్లు ఇచ్చింది. ఆ కంప్లైంట్లన్నీ కూడా ఎఫ్ఐఆర్లు చెయ్యకపోతే మేము వార్తలు చదువుతూనే అగ్గో ఏమో అయిపోయిందని ఉరికొత్తాలి కదా ఆఫీసుల చుట్టూ. అగో రంజిత్ వార్తలు చదువుతుండే ఆగమైపోతున్నాయి, కేసులు పట్టుకొని ఇదోటి పట్టుకొని ఉరికొత్తారు కదా. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి మీద క్రిమినల్ కేసు నమోదు చేయకపోతే ఈ తెలంగాణలో ఉన్న పోలీస్ వ్యవస్థ మీద విశ్వాసం కోల్పోవాల్సి వస్తుంది. నేను చెప్తున్నా, పోలీసుల మీద, పోలీస్ వ్యవస్థ మీద విశ్వాసం మేము కోల్పోవాల్సి వస్తుంది. యాజ్ ఎ జర్నలిస్ట్గా, ఇక్కడి పౌరుడిగా నేను కోల్పోవాల్సి వస్తుంది. నేను క్లారిటీగా చెప్తున్నా. ఎందుకంటే ఎవరియో మనోభావాలు దెబ్బతింటేనే మీరు చేసిరు కదా. మా రేవంత్ రెడ్డి ఏకంగా మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని ఏంది మార్చరీ, స్ట్రెచ్చర్ నుండి మార్చరీ అని అన్నాడు కదా. దీని మీద ఎఫ్ఐఆర్లు నమోదు చేసి నోటీసులు ఇచ్చి రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్లకు తీసుకొని విచారణ చేయాలి. ఇది బీఆర్ఎస్వీకి సంబంధించిన నాయకుల డిమాండ్. ఎందుకంటే పోలీసుల మీద నమ్మకం ఉంది అని చెప్పడానికి ఈ యొక్క కంప్లైంట్స్ ఏవైతే ఉన్నాయో, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన కంప్లైంట్స్ ఏవైతే ఉన్నాయో, అది ఎఫ్ఐఆర్ అవుతుందా కాదా అనేది మనం వేచి చూడాలి. ఎందుకంటే చాలా కీలకం. ఇక్కడ మీకు వాస్తవాలు తెలుస్తాయి. అంటే అధికార పార్టీకి పోలీసులు ఎట్లా వ్యవహరిస్తున్నారు, విపక్ష పార్టీకి సంబంధించి పోలీసులు ఎట్లా వ్యవహరిస్తున్నారు, అధికార పార్టీకి సంబంధించిన నేతలను ఏ విధంగా రాజభోగాలను కీర్తిస్తున్నారు, విపక్ష పార్టీకి సంబంధించిన నేతలను ఎట్లా చూస్తున్నారు, సామాన్యులను ఎట్లా చూస్తున్నారని ఈ కంప్లైంట్లతో మీకు అర్థమైపోతుంది. ఎఫ్ఐఆర్ నమోదు చేసి అనుకో, రైట్, ఇక్కడ ప్రజాస్వామ్యం ఉంది, రాజ్యాంగం ఉంది, ప్రశ్నించే హక్కు ఉన్నది, ఇక్కడ పోలీసు వ్యవస్థ ఉన్నది, అందరూ కూడా ప్రజల కోసం పనిచేస్తారనేది నమ్ముతాం. అది ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదనుకో, వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇక ఏదన్నా అనుకోరు. నేను ఎక్కువ చెప్పగలను. సో పూర్తి స్థాయిలో నాకు నమ్మకం రావాలంటే ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందే. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఇక రేవంత్ రెడ్డి గురించి ఇక్కడ ఒక విషయాన్ని చెప్పాలి. నేనేమంటున్నానంటే రాకచ్చిన సీఎం సీటు నేను పని చేయనిస్తలేరు అనడం, అది మన యొక్క అసమర్థతకు దారితీస్తుంది. ముఖ్యమంత్రి గారు, నేను మళ్ళీ చెప్తున్నా, మన అసమర్థత. ఇప్పుడు నేనున్నా, నా ఛానల్ నడతలేదు అంటే నేను నడిపియలేకపోతేనే నా అసమర్థత వల్లనే నడవది. మీరు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు, మీరు చాలామంది మేధావులతో చర్చించుకోరు, లేదా మీకు పిఆర్ఓలుగా పెట్టుకోరు. ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చి మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు, 13 అంశాలు, 420 హామీలను ఎట్లా అమలు చేయాలి, దాంతోపాటు తెలంగాణ రాష్ట్రానికి దిక్సూచిగా మారిన కేసీఆర్ కంటే గొప్ప పేరు ఎట్లా తెచ్చుకోవాలో ఆలోచించుకోరు. మీ స్థాయి ఎట్లా పడిపోయిందో తెలుసా? ఈఫిల్ టవర్ అంటుండే ఇప్పుడు ఈత చెట్టు అంతా మారిపోయింది మీ పరిస్థితి. ఒకప్పుడు రేవంత్ రెడ్డి అంటే ఈఫిల్ టవర్ అంతుండే మీ పేరు, మీ గొప్ప కీర్తి, అది ఇప్పుడు ఈత చెట్టు కాడికి వచ్చింది. ఇక రేపే అదేంది మన స్వామీజీ చెప్పింది, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఏదో చెట్టుకు నిచ్చెనేసుకొని ఎక్కుతారు, ఆ చెట్టు గింతే ఉంటుంది. ఆ చెట్టు పేరు ఐడియా ఉందా? అదేదో చెట్టు ఉంటుంది, మర్రి చెట్టు, చిన్న చెట్టు ఉంటుంది, ఆ చెట్టుకు నిచ్చెనేసుకొని తిరుగుతారు, అక్కడికి వస్తుంది పేరు, అక్కడికి అయిపోతారు మీ పేరు మీరే, మీ యొక్క పరిపాలన మీరే, మీ కాంగ్రెస్ పార్టీని మీరే ఖతం చేసుకుంటారు. ఈరోజు చూద్దాం ఈ యొక్క విషయంలో రేవంత్ రెడ్డి మీద ఎఫ్ఐఆర్ చాలా చోట్ల నిన్న బీఆర్ఎస్ అయితే కంప్లైంట్లు ఇచ్చింది కదా, అది ఏ మేరకు పాసిబుల్ అవుతుందో నేను కూడా చూడాల్సి ఉంటుంది. ఇక దాంతోపాటుగా ఇంకొక అంశం, నిన్న జగదీష్ రెడ్డి గారు స్పందించారు. బీఆర్ఎస్ గొంతు నొక్కేందుకే సర్కార్ కుట్ర, పథకం ప్రకారమే నాపై సస్పెన్స్ వేటు. జగదీష్ రెడ్డి ఏంది అంటే, అసెంబ్లీలో బీఆర్ఎస్ నుంచి ఎవరు మాట్లాడినా సస్పెండ్ చేయాలనేదే కాంగ్రెస్ ప్రభుత్వ వ్యూహమని, పథకం ప్రకారమే తనపై సస్పెన్స్ వేటు వేశారని బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఓ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. సభలో కుట్రపూరితంగా బీఆర్ఎస్ సభ్యుల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని, కాంగ్రెస్ వాళ్లే సమయం ఇస్తున్నారని మండిపడ్డారు. గవర్నర్ ప్రసంగం, ప్రభుత్వ వైఫల్యాలపై తాను మాట్లాడేటప్పుడు కాంగ్రెస్ నేతలు గందరగోళం సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి, రన్నింగ్ కామెంటరీ కూడా చేశాను. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాల్సిన విషయం ఏంటంటే, జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేయడం అనేది ఇప్పుడు కాదు, ఈ వ్యూహం కాదు.
మొన్న ముఖ్యమంత్రి గారు అదేంది స్ట్రెచ్చర్ను మార్చురి అని కేసీఆర్ మీదుగా విమర్శలు చేసిండు చూడు. ఆ రోజు ఎవరైనా మాట్లాడితే వాళ్ళని ఎట్లా కేసులు పెట్టి లోపటేయాలనేది మొదటి వ్యూహం, అది బెడిసుకొచ్చింది. రెండో వ్యూహం ఏంటంటే జగదీష్ రెడ్డి గారిని రెచ్చగొట్టే ప్రయత్నం చాలా చేసిళ్ళు, రన్నింగ్ కామెంట్లు విమర్శలు మస్తు చేసిళ్ళు. అయినా సమన్వయం కోల్పోకుండా చాలా శ్రద్ధగా నీట్గా కూడా ఆయన కౌంటర్ ఇచ్చుకుంటూ వచ్చిండు. అయినా కూడా ఏంది పూర్తి స్థాయిలో ఇబ్బంది పెట్టే ప్రయత్నం అయితే చేసిళ్ళు. అయినప్పటికీ కావాలని కుట్రపూరితంగా ఇప్పుడు జగదీష్ రెడ్డి 10 సంవత్సరాలు మంత్రిగా పనిచేసిండు, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో సీనియర్ శాసనసభ్యుడిగా గౌరవ సభలో ఉన్నాడు. గౌరవ సభలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏం జరుగుతుందండి, ప్రశ్నిస్తాడు. కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, ఏం చేయలే, అయిపోయా. కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, ఏం చేయలే. లేదు మేము చేసినాం అని వాళ్ళు లొల్లి పెట్టుకుంటారండి. ఆ లొల్లి అవుతుంది. తెలంగాణ ప్రాంత బిడ్డలు 4 కోట్ల మంది అసెంబ్లీ అయితే వీక్షిస్తారు కదా. సో ఆ పంచాయతీ పూర్తి స్థాయిలో ఇజ్జత్ పోతుందని జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేసి అంతకు మించి ఇంకేమీ లేని పరిస్థితి కనబడుతుంది. ఇక మరొక అంశం, వంశీరామ్ హైడ్రా అనిరుద్ పెద్దల ప్లానింగ్ అసలు ఏం జరగబోతుంది అనేది చూద్దాం. ఈయన